అన్ని మంత్ర విద్యలు తెలిసి కూడా ముక్కు పుడక ఎక్కడుందో తెలుసుకోలేకపోతున్నాను. నాకే అవమానంగా, నా మీద నాకే అసహ్యంగా ఉంది. పరిష్కారం చూపించు. ముక్కు పుడకను నువ్వే స్వయం కృషితో కనిపెట్టుకోవాలి. నేనొచ్చింది ముక్కు పుడక గురించి తెలియజేయటకు కాదు, నీ మరణం గురించి తెలియజేయడానికి. నా మరణం గురించా? అవును. ఏం తెలియజేయాలనుకుంటున్నావు? ముక్కు పుడకను దక్కించుకునే ప్రయత్నాల్లో వెనుకబడుతూ మరణానికి దగ్గరవుతున్నావు. చావు అంచుల వరకు వెళ్తున్నావు. దైవం మీద గెలవడానికి నువ్వు పడుతున్న శ్రమకు తగ్గ ఫలితం దొరకనందున అద్భుత శక్తులను నువ్వు సంపాదించుకోలేకపోతున్నావు. మన వంటి క్షుద్ర జాతి మనుగడ మంత్ర బలాల మీదే ఆధారపడి ఉంటుంది. అవే దక్కనప్పుడు బలహీనులమైపోతాం. దుష్టగ్రహాలు నీకు ఎదురు తిరగకముందే నిన్ను నువ్వు కాపాడుకో వశీకరా. నేను నమ్ముకున్న నా దైవం నాకు ఇలాంటి సందేశాన్ని ఎందుకు పంపించింది? నాకు అంతిమ గడియలు సమీపించడం ఏంటి? నాకు మాయకు భవిష్యత్తు చాలా ఉంది కదా, మరి ఇలాంటి వార్తను ఎందుకు వినాల్సొచ్చింది? నా మరణం ఎవరి చేతిలో ఉంది? నీ మరణం నా చేతిలోనే ఉంది. నా చావు ఎవరి చేతుల్లో రాసిపెట్టుంది? నా చేతిలోనే రాసిపెట్టుంటుందని నువ్వస్సలు ఊహించుండవు. నా బలం ముందు, నా పరాక్రమం ముందు, నా విద్యల ముందు ఎవరు నిలబడగలరు? నువ్వు ఎంతటి దానివైనా సరే నేను నీ ముందు నిలబడతాను. నీ మెడలు విరుస్తాను. నీ గొంతులోని ప్రాణుణ్ణి తీస్తాను. నాకు ఎదురొస్తే చావుకి ఎదురొచ్చినట్టే. నన్ను ఎవ్వరూ ఏం చెయ్యలేరు. దుష్టగ్రహాలు నాకు తోడున్నాయి. భూత ప్రేతాత్మలు నాకు కావలిగా ఉన్నాయి. పంచభూతాలను ఈ పిడికిలిలో బంధించగల సమర్థురాలిని. నా దగ్గరకు మృత్యువు ఏ రూపంలోనూ చేరుకోలేదు. నీ బలం ఎంతైనా, నీ వెనక రాక్షస సైన్యం ఎంతున్నా, నా వెనక అమ్మవారుంది. ముందుండి నడిపిస్తుంది. ఈ రాత్రికే నీ కోట మీద దండయాత్ర చేయబోతున్నాను. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసు